బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే దశరథ శివనారాయణ అందరూ కూడా ఇక జ్యోత్స్న ఇంటికి రాలేదని చాలా కంగారు పడుతూ ఉంటారు. ఇంకా ఒక పక్కన కార్తీక్ కూడా ఇప్పుడు నేను ఇంట్లోంచి వెళ్తే అమ్మాయి ఎక్కడికి వెళ్తున్నావు ఏంటి అని అడుగుతుంది. ఇప్పుడు జ్యోత్స్న కనిపించట్లేదని చెప్తే ఖచ్చితంగా అమ్మ నా మీద కోపడుతుంది. అందుకే దీప అమ్మకి తెలియకుండా నేను బయటకు వెళ్ళాలి. అది కాదు బావా, ఇప్పుడు నువ్వెక్కడని దానికోసం వెతుకుతావు తెలీదు, కానీ మేడం గారు ఎక్కడున్నారో వెతకాలి. లేకపోతే అక్కడ అత్త పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. ముందు నువ్వు బయటికి వెళ్ళి ఎవరైనా ఉన్నారేమో చూడు అని వెనకాలనే దీప ఇక తలుపు తీసి చూస్తుంది. అప్పుడే కాంచన ఇక హాల్లోనే ఉంటుంది. అది చూసిన దీప, బావా అత్తయ్య ఇంకా హాల్లోనే ఉన్నారు, అమ్మ ఇంకా పడుకోలేదా? అవును బావా, ఇప్పుడు నువ్వు వెళ్తే ఖచ్చితంగా పెద్ద గొడవే అవుతుంది, నువ్వు వెళ్ళకపోవడమే మంచిది అని వెనకాలనే కార్తీక్, సరే కాసేపు అయ్యాక వెళ్తాను అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంతలోకి అప్పుడే ఆటోలో జ్యోత్స్న అలాగే సూరజ్ వస్తూ ఉంటారు. ఇక జ్యోత్స్న ఏమో వీడికి నేను జలకిద్దాం అనుకున్నా, కానీ వీడి అవసరమే నేను తీసుకోవాల్సిన పరిస్థితిని వచ్చింది అని మనసులో బాగా తిట్టుకుంటూ ఉంటుంది. ఇక సూరజ్, హలో మేడం, మీ ఇల్లు ఎక్కడో చెప్పకుండా సైలెంట్గా కూర్చుంటారేంటి? నాతో పాటు మా ఇంటికి వస్తారా ఏంటి అని వెనకాలనే, ఇడియట్, నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను అని వెనకాలనే, మేడం నోటిని అదుపులో పెట్టుకోండి, నాకు బాగా తెలుసు నా తాళం తీసేసి నా ఫోన్ కొట్టేసింది నువ్వే కదా అని వెనకాలనే, మేడం లిఫ్ట్ కావాలని నేను మిమ్మల్ని అడగలేదు, కానీ నాకు పిలిచి మరీ లిఫ్ట్ ఇచ్చారు. సరే మీరు మంచి వాళ్ళేమో అనుకున్నాను, కానీ ఎప్పుడైతే మీరు మణికొండ కాకుండా వేరే చోటకి తీసుకెళ్తున్నారో అప్పుడే నాకు అర్థమైంది మీ మనసులో ఎలాంటిది పెట్టుకున్నారో. ఆ రోజు గిఫ్ట్ షాప్లో నేను మీకు ఆ గిఫ్ట్ ఇవ్వలేదని నా మీద కోపంతో నన్ను ఇబ్బంది పెట్టాలని చూశారు. అందుకే నీకు నేనేంటో తెలియాలని ఇలా చేశాను. ముందు మీ ఇంటి అడ్రస్ చెప్పండి అని వెనకాలనే ఇక జ్యోత్స్న తన ఇంటి అడ్రస్ నైతే చెప్తుంది. ఇక ఆటో డ్రైవర్ అటుగా తీసుకెళ్తూ ఉంటాడు. ఇంతలోకి ఇంటి ముందు ఆటో ఆగుతుంది. అప్పుడే దశరథ శివనారాయణ, రోడ్డుపైన ఆటో వచ్చిన సౌండ్ వస్తుంది. అవును దశరథ అని చెప్పేసి శివనారాయణ అలాగే దశరథ పారిజాతం అందరూ కూడా ఇక గుమ్మం వైపుకి వస్తారు. అప్పుడే ఇక జ్యోత్స్న ఆటో కిందకి దిగుతుంది. దిగి ఆటో డ్రైవర్కి డబ్బులు ఇస్తూ ఉంటే, వద్దు మేడం, సార్ నాకు ఇస్తారు అని వెనకాలనే, సూరి నేను నీకు డబ్బులు ఇస్తానులే. హలో మేడం, ఇదిగోండి మీ కార్ తాళం, మీ మొబైల్, ఇవి నాకెందుకు అని వెనకాలనే, నాకు తెలుసురా నువ్వే కొట్టేశావని. చూడండి మేడం, ఒకళ్ళ అవసరాన్ని మీకు అనుకూలంగా మార్చుకొని ఇబ్బంది పెట్టాలని మాత్రం చూడద్దు, అది మీకే రిస్క్ అని చెప్పేసి సూరజ్ ఇక తాళం అలాగే ఫోన్ని ఇచ్చేసి జ్యోత్స్నకి వార్నింగ్ ఇచ్చి ఆటో ఎక్కుతూ ఉంటే దశరథ అలాగే శివనారాయణ పారిజాతం చూస్తారు. ఆ అబ్బాయి ఎవరు? జ్యోత్స్నని ఈ టైంలో ఆటోలో దింపాడేంటి? జ్యోత్స్న కారులో వెళ్ళింది కదా అని శివనారాయణ అలాగే దశరథ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక శివనారాయణ, దశరథ నువ్వు కార్తీక్కి ఫోన్ చేసి జ్యోత్స్న వచ్చేసిందని చెప్పు, లేకపోతే వాడు ఈ టైంలో బయటకు వెళ్తే కాంచన వాడి కోసం భయపడుతుంది. సరే నాన్న అని చెప్పి దశరథ్ అయితే ఇక కార్తీక్కి ఫోన్ చేస్తాడు. ఇక కార్తీక్, హలో మావయ్య, నేను, ఒరే కార్తీక్, జ్యోత్స్న ఇంటికి వచ్చేసిందా? ఎక్కడికి వెళ్ళిందంట? తెలీదు, ఇప్పుడే వచ్చింది, మేము కనుక్కుంటాం, నీకు విషయం చెప్దామని ఫోన్ చేశాను అంటూ కాల్ కట్ చేస్తాడు. ఇక లోపల ఉన్న సుమిత్ర, ఏంటండి జ్యోత్స్న వచ్చేసింది సుమిత్ర అని వెనకాలనే అప్పుడే జ్యోత్స్న ఇంట్లోకి వస్తుంది. ఒక్కసారిగా అందరూ హాల్లో కంగారుగా ఉండడం సుమిత్ర కళ్ళల్లో కన్నీళ్లను చూసి, జ్యోత్స్న, బాబోయ్ ఇప్పుడు నేను ఎందుకింత లేటుగా ఇంటికి వచ్చానో, ఏమైందని అందరూ అడుగుతారు, ఇప్పుడు నేను చేసింది చెప్తే అందరూ నా మీద ఊస్తారు, ఇప్పుడు నేనేం చేయాలి అని అనుకుంటూ ఉంటుంది. ఇక సుమిత్ర, జ్యోత్స్న ఏమైంది? ఎక్కడికైనా వెళ్తే చెప్పమని చెప్పాను కదా, నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావు? ఫోన్ చేస్తే ఫోన్ కలవటం లేదు, ఎందుకే ఇలా చేస్తున్నావు? నీ వల్ల నేనెంత భయపడ్డాను తెలుసా అని వెనకాలనే నిన్నే అడుగుతుంది. నోట్లో మాట బయటికి రాదే. సుమిత్ర నీ వల్ల ఎంత భయపడిందో, ఎంత ఏడ్చిందో తెలుసా? ఒసే, అందరినీ ప్రశాంతంగా ఉండనివ్వవా అని వెనకాలనే, గ్రాని నువ్వు వాగుతావా? జ్యోత్స్న, నువ్వు కారులో వెళ్ళావు కదా, మరి చెప్పు, ఆటోలో వచ్చావు, అతనెవరు అని శివనారాయణ అంటాడు. ఇక జ్యోత్స్న ఇప్పుడేం చెప్పాలి అని అనుకుంటూ ఉంటే దశరథ, జ్యోత్స్న నిన్నే అడిగేది, నువ్వు కారులో వెళ్ళి ఆటోలో వచ్చావు, ఆటోలో ఉన్న అతను నీ మొబైల్ నీకు ఇచ్చాడు, ఏం జరుగుతుంది, ఏమైంది అని వెనకాలనే, ఇప్పుడు నేను చేసింది చెప్తే ఖచ్చితంగా అందరూ నన్ను తిడతారు, ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవాలి అని చెప్పేసి, అంటే డాడీ అది నా కారు ట్రబుల్ ఇచ్చి మధ్యలో ఆగిపోయింది, సమయానికి అతను ఆటోలో వస్తూ కనిపిస్తే
నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయమన్నాను. అందుకే ఇంటికి వచ్చి డ్రాప్ చేశాడు. అవునా? అవును. అందుకే లేట్ అయింది. ఫోన్ కూడా సిగ్నల్ సరిగ్గా లేదు. జ్యోత్స్న, ఈసారి నువ్వెక్కడికైనా వెళ్ళాలంటే మీ డాడీనో మీ తాతనో తీసుకొని వెళ్ళు. ఇలా ఒక్కదాన్ని వెళ్ళమాకు. మమ్మీ, నాకు ఏం కాలేదు కదా, ఇక మీరందరూ నార్మల్గా ఉండండి అని చెప్పి జ్యోత్స్న వాడిని మాత్రం వదిలిపెట్టను. అవకాశం వచ్చినప్పుడు వాడికి నేనేంటో తెలిసేలా చేస్తాను అని చెప్పేసి అనుకుంటుంది. ఇక ఉదయం అవుతుంది. ఉదయం అయిన తర్వాత శివనారాయణకి మేనేజర్ కాల్ చేస్తాడు. ఇక కాల్ చేయగానే శివనారాయణ, నేను చెప్పింది చేశారు కదా? చేశాను సార్. చాలామంది ఇంటర్వ్యూకి కూడా వచ్చాడు. మీరు ఇంటర్వ్యూకి వస్తున్నారు కదా సార్ అని అనగానే, వస్తున్నాను, కార్తీక్ రాగానే మేము బయలుదేరుతాం అంటూ జ్యోత్స్న శివనారాయణ కాల్ కట్ చేస్తాడు. ఇంతలోకి అప్పుడే జ్యోత్స్న అక్కడికి వస్తుంది. ఏంటి తాత, కార్తీక్ రాగానే వస్తానని చెప్తున్నావు, ఎక్కడికి అని అనగానే, ఈ విషయం నీకు కూడా చెప్పాలి అనుకున్నాను జ్యోత్స్న, నువ్వే వచ్చావు అని అంటూ ఉంటే అప్పుడే కార్తీక్ అలాగే దీప కూడా అక్కడికి వస్తారు. రాగానే ఇక కార్తీక్, ఏంటి పెద్ద సార్, పెద్ద మేడంతో ఉదయాన్నే మాట్లాడుతున్నారు? రా బావా, తాత నీ గురించే మాట్లాడుతున్నాడు. మధ్యలో నేను అడిగేసరికి నాతో కూడా చెప్పాలి అంటున్నాడు అని అనగానే అప్పుడే సుమిత్ర, దశరథ, శివనారాయణ అందరూ కూడా అక్కడికి వస్తారు. ఇక శివనారాయణ, చెప్పడానికి ఏమీ లేదు, సీఈఓగా ఎవరో ఒకరిని తీసుకోవాలి కదా, అందుకే కొత్త సీఈఓ కోసం ఇంటర్వ్యూ ఏర్పాటు చేశాను. వచ్చే అతన్ని మనమందరం కలిసే సెలెక్ట్ చేయాలి. అదే మాట్లాడదామని పిలిపించాను. కార్తీక్, బయలుదేరదామా? జ్యోత్స్న, నువ్వు కూడా మాతో పాటు రావాలి. తాత ఏంటి నన్ను సీఈఓని చేస్తాడనుకుంటే సీఈఓగా చేయాల్సిన క్యాండిడేట్ని నేను సెలెక్ట్ చేయాలంటున్నాడు. ఇక్కడేదో జరుగుతుంది అని చెప్పేసి, తాత, ఒకప్పుడు నాకు ఇష్టం లేకుండానే మావయ్యని సీఈఓని చేశారు. ఇప్పుడు నా ఇష్టంతో ఎందుకు మీకు అవసరం అని వెనకాలనే, కొన్నిసార్లు అందరూ ఒప్పుకుంటేనే సీఈఓగా చేయడం కరెక్ట్ డెసిషన్ కదా. నువ్వు కూడా బోర్డ్ మెంబర్వే. ఒకప్పుడు నీకు కూడా ఇలాంటివన్నీ అవగాహన ఉంటే మంచిదని నిర్ణయం తీసుకున్నావు. నీకు ఇష్టం లేకపోతే రానవసరం లేదు అని వెనకాలనే జ్యోత్స్న, నేనెందుకు రాను, ఈ అవకాశాన్ని అస్సలు వదిలిపెట్టను అని చెప్పేసి, తాత, మీ అందరూ అడగాలి అనుకుంటే ఖచ్చితంగా వస్తాను. కాకపోతే నా ఇష్టంతోనే జరుగుతుంది కదా. తప్పకుండా నీ ఇష్టంతోనే జరుగుతుంది పెద్ద మేడం అని కార్తీక్ కూడా అంటాడు. ఇక అందరూ కలిసి ఆఫీస్కి అయితే బయలుదేరుతారు. ఇక దీప, భవా, ఈరోజు ఏం జరగబోతుంది, ఏం జరుగుతుందో తెలీదు దీప, కానీ పెద్ద మేడంకి మాత్రం ఖచ్చితంగా ఈరోజు పెళ్లి కొడుకు దొరికేసినట్టే. ఏంటి బావా? దీప, జరిగేదంతా నీకు నేను తర్వాత చెప్తాను, ముందు నన్ను బయలుదేరనివ్వని అని చెప్పేసి అంటాడు. ఇంకా అందరూ కూడా ఆఫీస్కి అయితే వస్తారు. ఇక అక్కడ మీటింగ్ ఏర్పాటు చేస్తాడు. ఇక వచ్చిన వాళ్ళందరూ కూడా ఇంటర్వ్యూకి అటెండ్ అవుతూ ఉంటారు. ఇక కార్తీక్, అలాగే దశరథ, శివనారాయణ, జ్యోత్స్న అందరూ కూడా ఒక్కొక్కరిని కూడా క్వశ్చన్స్ వేస్తూ ఉంటారు. ఇక ఆ క్వశ్చన్స్ అన్నింటినీ కూడా ఒక్కొక్కరు సమాధానం చెప్తూ ఉంటారు. ఎవరు కూడా పర్ఫెక్ట్గా అనిపించరు. దశరథ, శివనారాయణ, కార్తీక్ జ్యోత్స్నకి పెళ్లి కొడుకుగా కూడా ఉండాలి కాబట్టి వాళ్ళ పర్సనాలిటీ అలాగే వాళ్ళని కూడా చూస్తూ ఉంటారు. ఎవరు కూడా పర్ఫెక్ట్గా అనిపించరు. ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా అప్పుడే సూరజ్ ఇంటర్వ్యూకి పరిగెత్తుకుంటూ వస్తాడు. ఇక సూరజ్ని లోపలికి పిలుస్తారు. ఒక్కసారిగా సూరజ్ని చూసిన కార్తీక్ షాక్ అయిపోతాడు. అలాగే అక్కడ ఉన్న జ్యోత్స్న కూడా సూరజ్ని చూసి షాక్ అయిపోతుంది. ఇదేంటి, ఇది ఇక్కడుంది, ఈ తింగర్ది ఇక్కడుందంటే ఖచ్చితంగా నాకు జాబ్ రాకుండానే చేస్తుంది. ఇప్పుడు నేనేం చేయాలి అని సూరజ్ అనుకుంటాడు. హలో మిస్టర్, ఏంటి అక్కడ ఆగిపోయావు, లోపలికి రావా అని శివనారాయణ అంటాడు. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ అంటూ అందరినీ విష్ చేస్తాడు. ఇక సూరజ్ కూర్చోగానే, జ్యోత్స్న, ఒరే, నన్ను అంత దూరం నడిపించి నాకు చుక్కలు చూపించావు కదా, ఈరోజు చూడు నీకు ఇది రాకుండా నేను ఎలా చేస్తానో అని చెప్పేసి అనుకుంటుంది. ఇంకా శివనారాయణ, ఒక కంపెనీ ముందుకు వెళ్ళాలంటే ఆ కంపెనీకి ఏది ముఖ్యం చెప్పు అని వెనకాలనే, ఒక కంపెనీ ముందు స్థానంలోకి వెళ్ళాలంటే అందులో పని చేసే వాళ్ళకంటే ముందుగా ఆ సంస్థ యజమానే ముఖ్యం అని అంటాడు. ఒక్కసారిగా జ్యోత్స్న, వాట్, యజమాని ముఖ్యమా అంటే పనిచేసే వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా ప్రాబ్లం లేదు అంటున్నావు అంతేగా? తాత, ఇలాంటి సమాధానం చెప్తేనే తెలియట్లా, ఇతని క్యారెక్టర్ ఏంటో వేస్ట్, ఇక్కడి నుంచి పంపించండి అని అనగానే, చూడండి మిస్ మేడం, నేను చెప్పే ఆన్సర్ పూర్తిగా వినకుండా మీ డెసిషన్ తీసుకోవడం కరెక్ట్ కాదు. అవును,
అవును తాత, చెప్పు సూరజ్, నువ్వేం చెప్పాలనుకుంటున్నావో అని కార్తీక్ అనగానే, చూడండి సార్, ఒక సంస్థ ముందుకు వెళ్ళాలంటే యజమాని ముఖ్యం అని ఎందుకు అన్నానంటే, యజమాని కరెక్ట్గా ఉన్నప్పుడు తన కింద పనిచేసే వాళ్ళని కూడా కరెక్ట్గా ఎంచుకుంటాడు. అలాంటప్పుడే కదా సంస్థ ముందుకు వెళ్తుంది. ఒకవేళ యజమానినే కరెక్ట్గా లేకపోతే తన కింద పనిచేసే వాళ్ళని కరెక్ట్గా ఎంచుకోలేడు. అలాంటప్పుడు ఆ సంస్థ ముందుకు వెళుతుంది, వెళ్ళలేదు అని వెనకాలనే సూపర్ అంటూ దశరథ అంటాడు. ఇక జ్యోత్స్న, వీడేంటి ఇంత పర్ఫెక్ట్గా చెప్పాడు అని అనుకుంటూ ఉంటే, ఇక శివనారాయణ, సరే నువ్వు ఇంతకు ముందు ఏం జాబ్ చేసేవాడివి, నీ క్వాలిఫికేషన్ ఏంటి అని వెనకాలనే ఇక సూరజ్, నేను చాలా డిగ్రీలని పూర్తి చేశాను. యుఎస్లో బిజినెస్కి సంబంధించిన చాలా డిగ్రీలు చేశాను, కానీ ఇప్పటి వరకు నేను జాబ్ చేయలేదు. జాబ్ చేయలేదా? నీలాంటి ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళని మేము సీఈఓగా ఎలా తీసుకుంటాం అని జ్యోత్స్న అంటుంది. దాంతో దశరథ, అవును, ఎక్స్పీరియన్స్ లేకుండా సీఈఓగా ఎలా తీసుకోవాలి అని వెనకాలనే ఇక కార్తీక్, ఇదేంటి అని చెప్పేసి అనుకుంటాడు. ఇక సూరజ్, సార్, నేను ఇప్పటి వరకు జాబ్ చేయలేదంటే దానికి రీజన్ నాకు తగ్గ జాబ్ దొరకలేదు. అవును, నాకున్న క్వాలిఫికేషన్కి, నాకున్న టాలెంట్కి నేను సీఈఓగా పర్ఫెక్ట్. దానికోసమే ఇన్ని రోజులు నేను వెయిట్ చేశాను. ఇప్పుడు అది వచ్చింది కాబట్టి ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాను అని వెనకాలనే ఇక జ్యోత్స్న, అంటే ఏంటి, నువ్వు సీఈఓగా తప్ప ఇంకో వేరే జాబు చేయవా? చేస్తాను మేడం, కానీ నాకున్న టాలెంట్కి నేను చేయాలనుకున్న దానికోసం ట్రై చేయాలి కదా. ఇప్పుడు నేను చేస్తున్నది కూడా అది అని వెనకాలనే శివనారాయణ పర్ఫెక్ట్ అని అనుకుంటూ కార్తీక్ వైపు చూస్తాడు. ఇక దశరథ కూడా చూస్తూ ఉంటే, ఖచ్చితంగా పర్ఫెక్ట్గా అనిపిస్తున్నారు అని చెప్పేసి ఇంటర్వ్యూలో మీరు సెలెక్ట్ అయ్యారు అని చెప్తాడు. దాంతో జ్యోత్స్న, తాత అని వెనకాలనే, నాకు నచ్చలేదు, నేను ఇతన్ని సీఈఓగా ఒప్పుకోను అని అంటుంది. ఒక్కసారిగా సూరజ్ అలాగే చూస్తూ ఉంటాడు. ఇక దశరథ అలాగే శివనారాయణ, ఎందుకు ఒప్పుకో అని వెనకాలనే, టు బి ఫ్రాంక్గా చెప్తున్నాను, వీడు నాకు నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు? ఎందుకంటే అని వెనకాలనే సూరజ్, ఎందుకంటే దానికి సమాధానం నేను చెప్తాను సార్. నిన్న మీ అమ్మాయి నాతో గొడవ పడింది. ఏంటి? అవును, మొదట నేను ఒక గిఫ్ట్ షాప్లో కలిసాం. ఆ గిఫ్ట్ తనకి కావాలి అంది. నేను సెలెక్ట్ చేసుకుంది. తను డబ్బుతో ఎలా కొనుక్కుంటుంది, నేను ఇవ్వను అన్నాను. దానికి నా మీద కోపం పెట్టుకొని నిన్న రోడ్డు మీద వెళ్తున్న నాకు లిఫ్ట్ ఇస్తానని కారు ఎక్కించుకొని నన్ను ఎల్బీ నగర్లో దింపి ఇబ్బంది పెట్టానని ట్రై చేసింది. నేను తాళం, ఫోను లాక్కున్నానని నా మీద కక్ష కట్టింది. ఫైనల్గా నేనే ఆటోలో తనని డ్రాప్ చేశాను. కానీ ఇప్పటికీ కూడా మేడం గారికి నా మీద కోపం పోనట్టుంది అని అనగానే దశరథ శివనారాయణ గట్టిగా నవ్వుతూ, వీడే నా మనవరాలకి పర్ఫెక్ట్ జోడి అని అనుకుంటూ ఉంటే కార్తీక్ కూడా అవునని అంటాడు. ఇక కార్తీక్, తాత, మాస్టర్ని ఒక అతను హాస్పిటల్లో జాయిన్ చేయించాడని చెప్పానే, అతను ఎవరు కాదు, సూరజే. ఏంట్రా కార్తీక్ నువ్వు అంటుంది? అవును తాత, ఇంతకన్నా మంచి వ్యక్తి మనకి సీఈఓగా రావడం మనదే మంచిది. అవును, తనలో ఒక మంచితనం ఉంది, హెల్పింగ్ నేచర్ ఉంది. అలాగే ఒక కంపెనీకి మెయిన్ ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా తనకి ఉన్నాయి. ఇవన్నీ సరిపోవా సీఈఓగా ఉండడానికి అని వెనకాలనే ఇక అందరూ కూడా సూరజ్ని సీఈఓగా ఓకే చేస్తారు. దాంతో జ్యోత్స్నకి చాలా కోపం వస్తుంది. కానీ జ్యోత్స్న సైలెంట్గా ఉంటుంది. ఇంకా ఒక పక్కన కార్తీక్ అలాగే శివనారాయణ, దశరథ అందరూ కూడా ఇక ఇంటికైతే వస్తారు. రాగానే సుమిత్ర, వెళ్ళిన పని అయిందా అండి అని వెనకాలనే, అయింది. అలాగే జ్యోత్స్నకి పెళ్లి కొడుకు కూడా సెలెక్ట్ అయిపోయాడు అని వెనకాలనే దీప అలాగే పారిజాతం, ఏంటి అని వెనకాలనే జ్యోత్స్న, తాత ఏమంటున్నారు మీరు? అవును, సీఈఓగా తీసుకున్న వ్యక్తితోనే నీ పెళ్లి చేయాలని మేమందరం నిర్ణయం తీసుకున్నాం. ఇప్పుడు వచ్చిన వ్యక్తి మా అందరికీ నచ్చాడు. అలాగే కార్తీక్ కూడా నచ్చాడు. చెప్పావు కదా వాడికి ఇష్టమైతే పెళ్ళికి ఓకే అని. అందుకే సూరజ్ని నీకిచ్చి పెళ్లి చేయాలనుకున్నాం. ఈ విషయం సూరజ్ని కూడా అడుగుతాం. తనకి నచ్చితేనే ఈ పెళ్లి ముందుకు వెళ్తుంది అని వెనకాలనే జ్యోత్స్నకి చాలా కోపం వస్తుంది. అప్పట్లాగానే ఇప్పుడు నేను నో చెప్తే ఖచ్చితంగా అందరి ముందు బుక్ అవుతాను. సైలెంట్గా వెళ్ళిపోవడమే బెటర్. వాడి సైడ్ నుంచి పెళ్ళి క్యాన్సిల్ అయ్యేలాగా ప్లాన్ చేస్తాను అని చెప్పేసి పైకి వెళ్ళిపోతుంది. ఇక కార్తీక్, దీప చాలా సంతోషపడతారు. బావా, జ్యోత్స్న ఈ పెళ్ళిని తప్పించుకోవడానికి ఏదో ఒకటి చేస్తుంది. జ్యోత్స్న ఏం చేసినా ఈ పెళ్ళి జరుగుతుంది దీప. ఎందుకంటే జ్యోత్స్నకి ఎంత తిక్క ఉందో అతనికి కూడా జ్యోత్స్న తిక్క కుదిర్చేంత తిక్కే ఉంది. అవును, వీళ్ళ జోడీ ఫిక్స్ అని చెప్పేసి అంటాడు. ఇంకా ఒక పక్కన జ్యోత్స్న అయితే ఎవరికో ఫోన్ చేసి మాట్లాడుతుంది. చూడు,
నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు. వాడు మాత్రం జైలు నుంచి బయటికి రావాలి. నేను చెప్పిన టైం కల్లా వాడు బయట ఉండాలి అంటూ కాల్ కట్ చేస్తుంది. ఇక ఇంతలోకి జ్యోత్స్న, దీపా నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు, కానీ మీరెవ్వరూ కూడా ఊహించలేరు నేనేం చేయబోతున్నానో. అవును, ఆ సూరజ్ గారితో నా పెళ్లి జరగడం కాదు, దీపని నా పెళ్లిలోపు పైకి పంపిస్తాను, చూస్తూ ఉండండి అని చెప్పేసి మనసులో అనుకుంటుంది. ఇక ఉదయం అవుతుంది. ఉదయమైన తర్వాత సూరజ్ సీఈఓగా ఆఫీస్కి అయితే వస్తాడు. ఇక సూరజ్కి అందరూ కూడా కంగ్రాట్స్ చెప్తారు. ఇక అలాగే శివనారాయణ అలాగే దశరథ ఇక సూరజ్ని ఇంటికైతే ఇన్వైట్ చేస్తారు. సూరజ్ ఇక ఇంటికైతే వస్తాడు. రాగాలనే ఇంట్లో వాళ్ళందరినీ చూసి, సూరజ్ మీ అందరినీ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. ఒక మనిషిని నేను సేవ్ చేసినందుకు ఆ రోజు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. కానీ అదే అతని ద్వారా అలాగే మీ అందరినీ కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది అని వెనకాలనే దశరథ అలాగే శివనారాయణ, సుమిత్ర అలాగే దీప ఇక పారిజాతం సూరజ్ని చూసి, సూరజ్ జ్యోత్స్నకి పర్ఫెక్ట్ అని చెప్పేసి అనుకుంటారు. ఇక శివనారాయణ అలాగే దశరథ, చూడు సూరజ్, నేను ఇలా అడగడం కరెక్ట్ కాదు, కాకపోతే నిన్ను ఒకటి అడగాలని ఈరోజు మేము ఇంటికి ఇన్వైట్ చేసాం అని వెనకాలనే ఇక కార్తీక్, బ్రో కంగారేమీ పడవద్దు, ప్రశాంతంగా విను, ఇదంతా నీకు నచ్చితేనే అని వెనగాలనే, బ్రదర్ మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు, కానీ మీరైతే ఏదో అడగాలని నిర్ణయించుకున్నారని మాత్రం తెలుస్తుంది. అది ఎలాంటిదైనా పర్వాలేదు, మీరు మొహమాటం లేకుండా నన్ను అడగండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కడుంటారు? సారీ సార్, నాకు ఏ ఫ్యామిలీ లేదు. నేను చిన్నప్పటి నుంచి అనాథని. నేను ఒక అనాథాశ్రమంలో పెరిగాను. పెద్ద అయ్యాక ఎలా అయినా సరే నాకు కొన్ని గోల్స్ ఉన్నాయి, అవన్నీ రీచ్ అవ్వాలని చిన్నప్పటి నుంచి పట్టుదలతో చదువుకున్నాను. ప్రతిదీ స్కాలర్షిప్తోనే చదువుకున్నాను. ఇప్పుడు ఈ స్టేజ్ వరకు వచ్చాను అని వెనకాలనే, సూపర్, అయితే ఈ అబ్బాయి ఇల్లరికి ఆల్రెడీగా ఒప్పుకుంటాడనమాట అని పారిజాతం సుమిత్రతో అంటుంది. అత్తయ్యగారు మనకు కావాల్సింది కూడా అదే కదా అని చెప్పేసి అంటుంది. ఇక జ్యోత్స్న అయితే, ఇలాంటి అనాథనిచ్చి నాకు పెళ్లి చేయాలనుకుంటున్నారా వీళ్ళు అని అనుకుంటూ ఉంటే ఇక శివనారాయణ, చూడు బాబు, నిన్ను అలా అడుగుతున్నామని తక్కువ చేస్తున్నామని కాదు, మా మనవరాలు జ్యోత్స్నని నీకు ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం. అందుకే మేమందరం నిన్ను ఈ విషయం అడుగుదామని ఇక్కడికి పిలిచాం. ఇది నీకు ఇష్టమైతేనే అని వెనకాలనే సూరజ్ ఇంకా జ్యోత్స్న వైపు చూస్తాడు. ఇక జ్యోత్స్న అయితే వీడు ఒప్పుకోకూడదు అని మనసులో అనుకుంటూ ఉంటే ఒక్కసారిగా సూరజ్, ఈ పెళ్ళి నాకు ఓకే సార్ అని వెనకాలనే అందరూ షాక్ అయిపోతారు. సార్, ఇంత సడన్గా మీరు నన్ను అడిగితే ఇంత సడన్గా నేను ఎలా ఒప్పుకున్నానని మీరు అనుకోవచ్చు. నేను ఒక అనాథని. నాలాంటి అనాథ ఇంత పెద్ద ఫ్యామిలీలోకి రావడం అంటే మాటలు కాదు. అందుకే మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని నేను ఉపయోగించుకోవాలనుకుంటున్నాను. జ్యోత్స్నని మ్యారేజ్ చేసుకోవడం నాకు ఇష్టమే, దానికి నేను ఒప్పుకుంటున్నాను అని అంటాడు. అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, పెళ్ళికైతే అన్ని ఏర్పాట్లు చేద్దాం. బ్రదర్, ఇక నువ్వు ఇంటికి అల్లుడు అయిపోయినట్టే. ఏం జ్యోత్స్న, ఎలా ఉన్నాడు నీకు కాబోయే భర్త అని వెనకాలే జ్యోత్స్న పైకి వెళ్ళిపోతుంది. పెళ్లి కూతురు సిగ్గుపడుతున్నట్టుందిరా అని పారిజాతం అంటుంది. ఇంకా సూరజ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక జ్యోత్స్న, ఈ గ్రానికి పిచ్చి పట్టింది. సొంత మనవరాల్ని ఎవడో అనాథకిచ్చి పెళ్లి చేసి వదిలించుకోవాలనుకుంటుంది. ఈ గ్రానికి ఏమైంది అని అనుకుంటూ ఉంటే అప్పుడే పారిజాతం పైకొచ్చి, ఒసేయ్ ఏంటే పెళ్లి ఫిక్స్ అయ్యేసరికి లోపల కూర్చొని ఏడుస్తున్నావా? గ్రాని, నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. నీ మనవరాలికి ఎవడో అనాథనిచ్చి పెళ్లి చేయాలని చూస్తున్నారు అందరూ కలిసి. నాటకాలు ఆడకే సుమిత్ర కూతురా. నువ్వెన్ని నాటకాలు ఆడినా నన్ను మభ్యపెట్టాలని ప్రయత్నించుకు. పెళ్ళి జరిగిపోద్ది, ఫిక్స్ అయిపో అని చెప్పేసి అంటుంది. దాంతో జ్యోత్స్నకి చాలా కోపం వస్తుంది. ఏం చేయాలో కూడా అర్థం కాదు. ఇంకా ఒక పక్కన ఇదే విషయం కాంచనకి అలాగే శ్రీధర్కి కూడా తెలుస్తుంది. దాంతో శ్రీధర్ కాంచనతో చెప్తాడు, పోనీలేండి, దాని పెళ్ళైతే నా కొడుక్కి విముక్తి దొరుకుతుంది. అవును కాంచన, కాకపోతే ఏమైంది, ఆ అబ్బాయి చాలా మంచివాడు. వీళ్ళిద్దరికీ పెళ్లి జరుగుతుందో లేదని అనుమానంగా ఉంది. జ్యోత్స్న గురించి తెలిసిందే కదా, ఎన్నిసార్లు పెళ్ళికి ఒప్పుకొని తర్వాత అవన్నీ క్యాన్సిల్ అయిపోయినాయి కదా. అప్పుడంటే వాడు మంచివాడు కాదు, కానీ సూరజ్ అలాంటి వాడు కాదు కదండి అని చెప్పేసి అంటుంది. దాంతో శ్రీధర్ కూడా, అవును, కానీ జ్యోత్స్నని మనం ఏమీ చెప్పలేం కదా జ్యోత్స్న గురించి అని అంటాడు. ఇంకా ఒక పక్కన జ్యోత్స్న ఇక సూరజ్ దగ్గరికి వస్తుంది. ఇక సూరజ్, ఏంటి జ్యోత్స్న ఇలా వచ్చావు అని వెనకాలనే, నీతో మాట్లాడడానికే వచ్చాను. చూడు, నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడానికి ఎందుకు ఒప్పుకున్నావో నాకు తెలుసు. దేనికి ఒప్పుకున్నాను?
మా ఫ్యామిలీ అని నువ్వు నాటకాలు ఆడటం నాకు తెలియదు అనుకుంటున్నావా? చూడు, ఈ బ్యాగ్లో 20 కోట్లున్నాయి. ఇవి తీసుకొని నాతో పెళ్ళి ఇష్టం లేదని మా తాత ముందు చెప్పు. ఇది సరిపోకపోతే నీకు ఇంకా ఎంత కావాలంటే అంత డబ్బిస్తాను. నాతో పెళ్ళికి క్యాన్సిల్ చెయ్యి. వెళ్ళు. ఇంట్లో ఎవ్వరికి నేనంటే ఇష్టం లేదని చెప్పు అని వెనకాలనే జ్యోత్స్న, ఇంత మంచి బంపర్ ఆఫర్ ఇచ్చావు నాకు, అలాగే చెప్తాను అని చెప్పేసి అంటాడు. ఇక జ్యోత్స్న, అబ్బో వీడు ఇంత ఈజీగా ఒప్పుకుంటాడని ఎక్స్పెక్ట్ చేయలేదే. డబ్బుతో కొనంది ఏదీ లేదు ఈ ప్రపంచంలో. చూడు, రేపు ఇంటికి వచ్చి ఈ పెళ్ళంటే నాకు ఇష్టం లేదు, నేను జ్యోత్స్నని పెళ్ళి చేసుకోనని చెప్పు. సరే జ్యోత్స్న, అలాగే చెప్తాను అని చెప్పేసి ఇక సూరజ్ అంటాడు. ఇక జ్యోత్స్న అయితే, దీపా, భవ, రేపు సూరజ్ చెప్పే మాటలు విని మీరు షాక్ అయిపోతారు. నా పెళ్లి చేసి చేతులు దులుపుకుందామని మీరు అనుకుంటున్నారు, కానీ పెళ్ళి క్యాన్సిల్ చేయడంతో నేను రేపు వేసే ఆ డ్రామాని మీరెవరూ కూడా ఊహించలేరు అని చెప్పేసి అనుకుంటుంది. ఇక ఉదయం అవుతుంది. సూరజ్ ఇక శివనారాయణ ఇంటికి వస్తాడు. దాంతో శివనారాయణ అలాగే అందరూ కూడా హాల్లో కూర్చుంటారు. పంతులు గారు కూడా వస్తారు. ఇక పంతులు గారు, మంచి ముహూర్తం పెట్టండి, నా మనవరాలకి వివాహానికి ఏ ఇబ్బంది కలగకూడదు అని వెనకాలనే సరే బాబు అని చెప్పేసి పంచాంగం తీస్తూ ఉంటాయి సూరజ్. సార్ ఒక్క నిమిషం, వివాహ ముహూర్తం పెట్టే ముందు మీతో ఒక విషయం చెప్పాలి అని వెనకాలని జ్యోత్స్న మనసులో చాలా సంతోషపడుతుంది. ఇక శివనారాయణ, దేని గురించి బాబు అని వెనకాలనే, చూడండి సార్, జ్యోత్స్నని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు, నేను జ్యోత్స్నని పెళ్లి చేసుకోను అని అంటాడు. ఒక్కసారిగా ఆ మాట విన్న శివనారాయణ, దశరథ, కార్తిక్ అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక జ్యోత్స్న, నాకు తెలుసు నాకు ఈ జీవితంలో పెళ్లి కాదని, నా జీవితమే అంత. పెళ్ళికి ఒప్పుకున్న సూరజ్ కూడా ఇప్పుడు పెళ్ళికి నో చెప్తున్నాడు. ఇదంతా కూడా బావ దీప వల్ల జరిగింది. అందరి ముందు నన్ను ఫోన్ చేయడానికి పెళ్ళికి ఒప్పించి ఇప్పుడు ఇలా చేస్తున్నారు అని ఏడుస్తూ ఉంటే ఒక్కసారిగా సుమిత్ర, జ్యోత్స్న ఏడవకు, ఏంటి మమ్మీ గారు ఇదంతా అని వెనకాలనే సురేష్, ఏంటిది అని అంటూ ఉంటే, జ్యోత్స్న నువ్వు చెప్పమందే కదా నేను చెప్పాను, మరి ఇప్పుడేంటి ఏడుస్తున్నావు అని అంటాడు. ఒక్కసారిగా జ్యోత్స్నకి మైండ్ షాక్ అయిపోతుంది. దాంతో కార్తిక్, ఏంటి బ్రో మీరు అంటుంది? అవును బ్రో, నిన్న జ్యోత్స్న నా కంపెనీకి వచ్చి 20 కోట్లు నాకు ఇచ్చి పెళ్ళిని క్యాన్సిల్ చేసుకోమని చెప్పింది. అలా చేసుకుంటే నాకు కావాల్సినంత డబ్బు ఇస్తానంది. ఇప్పుడు అదే మాట నేను అందరి ముందు చెప్తే జ్యోత్స్న ఏడుస్తుంది. నాకేమీ అర్థం కావట్లేదు. అంటే జ్యోత్స్నకి నేను ఇష్టమే అనుకుంటా, పెళ్ళి క్యాన్సిల్ అయ్యేసరికి వేడుస్తున్నట్టుంది. అందుకే పెళ్ళి నేను చేసుకుంటాను జ్యోత్స్న అని అంటాడు. దాంతో శివనారాయణ, బుద్ధుందా నీకు? నువ్వు చేసే పనులు చూస్తుంటే అంటే తాత అది నోర్బై అంటూ సుమిత్ర చంప పగలగొడుతుంది. దాంతో జ్యోత్స్న, మమ్మీ ఏంటే మమ్మీ, ఎప్పుడు చూసినా నిన్ను వెనకేసుకొచ్చి చాలా తప్పు చేశాను. పంతులు గారు, మంచి ముహూర్తం చూడండి, ఆ ముహూర్తానికి దీని పెళ్లి జరగాల్సిందే అని చెప్పేసి అంటుంది. సో ఫ్రెండ్స్, అప్కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళి